ఆ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు తల్లికి వందనం పథకం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి 15,000 విద్యార్థులకు ఇస్తామని చెప్పి 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి తీసుకున్నారన్నారు. ఆ డబ్బు ప్రతిఫలం ఇప్పుడు పాఠశాలలో కనిపిస్తోందన్నారు. ఇప్పటికే పాఠశాలలో అభివృద్ధి చెందితే ఇప్పుడు నారా లోకేష్ మళ్లీ ఎందుకు 2,000 రూపాయలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పైగా మీరు చెబుతున్న లెక్కల ప్రకారం 13,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ఇవ్వాలని, కానీ మీరు ఇస్తున్నది కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అసలు తల్లికి వందనం పథకం రాలేదని, ఒక అనంతపురం జిల్లాలోని 1,00,000 మంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించారన్నారు. దీనికి నారా లోకేష్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు. ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద సంకుటిత ధోరణి కాకుండా విషం కక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి దానికి ప్రజలకు తెలియజెప్పాలని మీడియా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమిలో విలీనమైనటువంటి మంత్రి లోకేష్ గారు, వారి యొక్క సోదరుడు పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం విద్యార్థుల పక్షాన. ఈరోజు మీరు తల్లికి వందనం అని ఇస్తున్న పథకం ఏదైతే దానికి నిజమైన సృష్టికర్త ఎవరైనా ఉన్నాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని మేము తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల అభివృద్ధి కోసం 2,000 రూపాయలు నాడు నేడు పండ్లకైతేనేమి, పిల్లలకి ట్యాబ్లు అయితేనేమి, పిల్లల యొక్క గోరుముద్దకైతేనేమి, పిల్లల యొక్క అభివృద్ధికి అయితేనేమి, ఈ విధంగా షూస్కి అయితేనేమి ప్రతి దానికి 2,000 రూపాయలు తీసి వారికే ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చెందించినటువంటి స్కూళ్ళకి మీరు ఏం అభివృద్ధి చెందిస్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు తీసేటప్పుడు యువగలం పాదయాత్ర అయితేనేమి, మేనిఫెస్టో ప్రకటించే విషయం అయితేనేమి, వీటన్నిటిలో మీరు ఏం చెప్పారు? మేము జే ట్యాక్స్ మాదిరి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి మేము అట్లేము, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము, షరతులు లేనటువంటి తల్లికి వందనం మేము ఇస్తాము అని చెప్పి మొదట 18,000 అని చెప్పి పేపర్లకి ఆహో బాహో అని చెప్పి వేసుకున్నారు. తర్వాత చూస్తే దాన్ని 15,000 కుదించిరే. ఈ 15,000 నుండి మళ్ళీ 13,000 కుదించిరే. అంటే రాష్ట్రంలో మీరు ఏమి చెప్పినా మీకు టంకు మోసే మీ యొక్క మీడియా ఉందని చెప్పి తప్పులు ఎన్నైనా చేసుకుంటూ పోతారు. మీరు ఇచ్చిండేదే చాలా గొప్ప అని చెప్పి మోసేటువంటి మీడియా ఉందని చెప్పి మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తూ అబద్ధాల తోటని మీరు పెంచి పోషిస్తున్నారు. ఈరోజు మేము మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే తల్లికి వందనంలో ఎందుకు చాలా మందికి అనర్హులుగా ప్రకటించారు? 300 యూనిట్లు దాటితే వాళ్ళు అనర్హులు. ఇదే ఆప్కాస్ సంబంధించి మన స్వచ్ఛ భారత్ ఎంప్లాయీస్ అయితేనేమి వాళ్ళందరూ కూడా అనర్హులు అంటారు. ఇదే ఎవరైతే కేంద్రీయ విద్యాలయంలో పిఎంశ్రీ స్కూల్స్లో చదువుతున్నారో ఆ స్కూళ్ళకి మీరు వేసిన పాపానికి కూడా పోలే. ఇదే మీరు మన అంగన్వాడీ వర్కర్లని కానీ దీంట్లో కన్సిడరేషన్ చేసుకొని వాళ్ళ పిల్లలకు కూడా వేయని పాపానికి పోయినారు. ఏదైతే యుడైస్ ఉందో యుడైస్ దాని ప్రకారము 80 lakhs పైచిలకు స్టూడెంట్స్ ఉంటే మీరు ఈరోజు ఇస్తానన్నది ఎంతమందికి? 60 lakhs అబో ఇస్తామన్నారు. మళ్ళా దాన్ని కుదించి 56 లక్షలు అంటారు. దాంట్లో కూడా దగ్గర చాలా మందిని అనర్హుల జాబితాకి మీరు అటాచ్ చేశారు. ఎందుకు ఈ విధంగా చేశారు? అసలు అమ్మఒడి అనే పేరును మార్చి తల్లికి వందనం అని మీరు కాపీ కొట్టి కూడా సరిగా విద్యార్థులకు మీరు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు దాపురించింది. ప్రశ్నిస్తాను అని చెప్పి ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారిని పథకం ఇచ్చేటప్పుడు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఇద్దరు చేతులు ఇట్లా పట్టుకున్నారు కదా, అదే మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు చేతులు పట్టుకున్నారు. ఈరోజు పథకం ఇచ్చేటప్పుడు ఎందుకు పక్కన పెట్టుకోలేదని జనసేన నేతలు వాపోతున్నారు, బయట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాపోతున్నారు. అంటే పథకం ఏదన్నా ఇచ్చేటట్లుంటే మీరు జనసేన పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకోరు. గుడిమెట్లు కడిగిల్లంటే జనసేన పవన్ కళ్యాణ్ని పంపిస్తారు. ఇంకోటి మాట్లాడాలంటే అరచాలంటే జనసేన పవన్ కళ్యాణ్ని పంపిస్తారు. ఈ స్కూల్లో ఏదైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళకి జగనన్న గోరుముద్ద, పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి జగనన్న హయాంలో ముందుకు అడుగేసి వాళ్ళందరికీ వాళ్ళ రక్షణే ధ్యేయంగా ముందుకు అడుగేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది. ఈరోజు మీరు కొన్ని స్కూల్స్ ఏదైతే తిరుపతి అయితేనేమి, మన ప్రకాశం జిల్లా అయితేనేమి, నంద్యాల జిల్లా అయితేనేమి, తిరుపతి జిల్లా తిక్కవరం జెడ్పీ స్కూల్లో
310 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరికి కూడా అమ్మఒడి, అదే మీరు పేరు మార్చుకున్నారు కదా, తల్లికి వందనం వచ్చిన పాపాన్ని లేదు. స్కూల్ అంతా 310 పిల్లలు ఉంటే, నంద్యాల జిల్లా గడివేమల జెడ్పీ స్కూల్లో 355 మంది పిల్లలు ఉంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం రాలే. అదేవిధంగా ప్రకాశం జిల్లా బెస్తవారి మండలం పిటికాయపల్లిలో జెడ్పీ హై స్కూల్లో 134 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కరికి తల్లికి వందనం రాలే. అనంతపురం జిల్లాలో ఫస్ట్ నుంచి ఇంటర్ చదువుతున్న వాళ్ళు 4,13,160 మంది విద్యార్థులు ఉన్నారు. వీటిలో అనర్హులను తీసేసాయి. 4 లక్షల మంది ఉంటే అనర్హులు తీసేస్తే అర్హులైనటువంటి 1,00,000 మందికి కూడా ఉంటే 1,00,000 మంది అర్హులైనా కూడా వాళ్ళని కూడా ఈరోజు ఇనెలిజిబుల్ లిస్ట్లో మీరు అటాచ్ చేసినారు. యూడిఐసి ప్రకారం 13,112 కోట్లు మీరు విద్యార్థులకు కేటాయించాల్సి వస్తే మీరు ఇస్తానన్నది మటుకు 8,745 కోట్లు ఇస్తామన్నారు. కానీ విద్యార్థులకి ప్రకటించిండేది మటుకు 67,27,164 మందికి ఇస్తున్నారు. అంటే నేను ముఖ్యంగా చెప్తానన్న అంటే జీవో నెంబర్ 26, 27 ప్రకారం మీరు ఏదైతే ప్రకటించినారో అనర్హుల జాబితా అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, ఈరోజు కలెక్టర్ని కలుద్దామంటే కలెక్టర్ స్పందన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకోకుండా మన యాడికి మండలంలో పోయి పెట్టుకుంటున్నారు. జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఏ అధికారికి ఇవ్వాలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులకి అర్థం కావడంలే. ఇంకొకటి ఏంటంటే గతంలో అమ్మఒడి 4 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు తల్లికి వందనంలో ఇనెలిజిబుల్ చేశారు. సర్పంచుల పిల్లలకి ఇనెలిజిబుల్ చేశారు. అంటే ప్రజాప్రతినిధులు గౌరవ వేతనం తీసుకుంటే, మున్సిపాలిటీలో ఉన్నటువంటి పిల్లలు గౌరవ వేతనం తీసుకుంటే, అదే కార్పొరేటర్లు గౌరవ వేతనం తీసుకుంటే వాళ్ళ పిల్లల్ని కూడా ఇనెలిజిబుల్ లిస్ట్లో పెడుతున్నారు. మీరు దీనికి తార్కాణం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలకి రాకూడదన్న కక్ష ధోరణియే మీ యొక్క తల్లికి వందనంలో కనిపిస్తుంది. కానీ విద్యార్థులకి ఇచ్చే పాపాన మీరు పోలే. అదేవిధంగా ఏదైతే షైనింగ్ స్టార్స్ అనే విధానం ఉందో, షైనింగ్ స్టార్స్లో గతంలో జెడ్పీ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చి గవర్నమెంట్ విద్యా విధానాన్ని ప్రోత్సహించే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఈరోజు మన నారా లోకేష్ గారు విద్యార్థులు కాకుండా నారాయణ చైతన్య స్కూల్స్ పిల్లల్ని పిలుచుకొచ్చి షైనింగ్ స్టార్స్లో జాయిన్ చేయించి వాళ్ళకిచ్చి అసలైన విద్యార్థులని పక్కదావ పట్టించే ధోరణి ఏర్పడింది. అంటే ప్రభుత్వ విద్యని పక్కనకేసేసి ప్రైవేటు విద్యని మీరు ప్రోత్సహిస్తారా అంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటు విద్యనే ప్రోత్సహిస్తారని చెప్పకనే చెప్తున్నారు. అదేవిధంగా లాస్ట్గా ఒకే ఒక్క మాట, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే మేము విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి అన్న ధోరణితో మేము ఉంటే, మీరు ఫీజు రియంబర్స్మెంట్ 6 త్రైమాసికాలుగా విద్యార్థులకి 4,200 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా హాస్టల్ మెస్సులు కలుపుకొని 2,200 కోట్లు కేటాయించాలి. మొత్తంగా 6,400 కోట్లు విద్యార్థులకు కేటాయించుకోకుండా ఈరోజు కళ్ళపల్లి మాటలు చెప్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఏదైతే విద్యార్థులకి 6,400 కోట్లు కేటాయించాలో ఆ కేటాయించేది విద్యార్థులకి రాకోకుండా, విద్యార్థులు సర్టిఫికేట్స్ లేకుండా జాబ్స్కి పోకోకుండా కూలి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యా దీవెన వసతి దీవెన కలిపి గత ప్రభుత్వం 18,633 కోట్లు చెల్లించింది. మీ మాదిరిగా గత ప్రభుత్వం కొంచెం పెండింగ్ పెట్టింది అని. ఆ పెండింగ్ అని ఎందుకు వచ్చింది? మేము ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా రిలీజ్ చేస్తే ఎలక్షన్ ఉన్నాయని చెప్పి మీరు కోర్టుకు పోయి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి డబ్బులు అందించకూడదని కోర్టుకు పోయినారు. అది కూడా మీరే అని అందరికీ తెలుసు. అదేవిధంగా మీరు 2014-19 సంవత్సరంకి సంబంధించి 16.73 లక్షల మంది విద్యార్థులకి 1,778 కోట్లు ఫీజు బకాయిలు పెండింగ్ పెడితే అవన్నీ చెల్లించిన ఘనత ఎవరికుందని మీరు తెలుసుకోవాలి. మీరు ఆ రోజు 1,778 కోట్లు పెండింగ్ పెడితే ఈరోజు మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవేమి చూడుకోకుండా 18,633 కోట్లకే చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. విద్యా దీవెన వసతి దీవెన కాకోకుండా మన పిల్లలకు సంబంధించి 2,200 కోట్లు స్కాలర్షిప్ బకాయిలు కూడా మీరు పెండింగ్ పెట్టారు. ఈ నిధులు ఎప్పుడు ఇస్తారు? మేము వైఎస్ఆర్ వీళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంట. చాలా సిగ్గుచేటు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు విద్యార్థుల పట్ల
ఏ విధంగా ఎంత నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం సాగుతోందో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నారా లోకేష్ గారు యువగలంలో భాగంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా మాఫీ చేస్తానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఈరోజు 6 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా మాఫీ పెట్టి ఏ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉందో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఈరోజు మనం కళాశాలల్లో చూసుకుంటే బీటెక్ పిల్లలకు ఫీజులు కట్టకుంటే కనీసం డిక్లరేషన్ ఫామ్లు ఇవ్వడం లేదు, హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. ఏ విధంగా కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు పూర్తిగా కూడా చదువుకు దూరం అయ్యే పరిస్థితి. ఒకవైపు ఫీజులు కట్టుకోలేక, ఒకవైపు కాలేజీలకు వెళ్ళలేక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఫీజులు కట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. అదేవిధంగా తల్లికి వందనం ఒక పెద్ద స్కామ్. ఇంతవరకు అకౌంట్లలోకి చాలామందికి డబ్బులు పడలేదు. మా అందరికీ కూడా ముందే తెలుసు, కానీ ఇంకా కొన్ని రోజులు చూద్దాం. మంచి ఎవరు చేసినా మంచే, ఇంకా కొన్ని రోజులు చూద్దాం. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం ఒకవైపు రావణ కాష్టగా రగిలిపోతూ ఉంది. ఈరోజు వీళ్ళిద్దరూ కలిపి పరిపాలిస్తే ఏ విధంగా ఉందయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, ఒకవైపు రావణాసురుడు, మరోవైపు నరకాసురుడు కలిపి పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి పరిపాలిస్తూ ఉంటే అదే విధంగానే ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు మహిళలు అన్యాయం అయిపోతూ ఉన్నారు, రేపులు అయిపోతూ ఉన్నారు, విద్యార్థులు నాశనం అయిపోతూ ఉన్నారు. కానీ ఏమి పట్టనట్టు నాకు నా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేసింది, నేను ఎమ్మెల్యే అయిపోయాను, నా ప్యాకేజ్ నాకు వచ్చేసింది అని షూటింగ్లలో మళ్ళీ బిజీ అయిపోయినారు మన ఉప ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ప్రశ్నిస్తాను, ప్రజలకు సేవ చేసేకే నేను రాజకీయాల్లోకి వచ్చానని ప్రగల్భాలు పలికావు కదా, ఎందుకు ఈరోజు విద్యార్థుల సమస్యల్లో ఉంటే కానీ, మహిళల సమస్యల్లో ఉంటే కానీ, మహిళలు రేప్ అయిపోతూ ఉంటే కానీ ప్రశ్నించలేకపోతున్నావు? ఇంకొకవైపు సలోన్ ఓపెనింగ్లలో ఉంటారు, చాలా సిగ్గుచేటు. తీవ్రంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం కూటమి నాయకులకు, మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోండి. 6 త్రైమాసికలుగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా మాఫీ చేయండి. తల్లికి వందనం ఇస్తామన్నవి సంపూర్ణంగా కూడా పిల్లల అకౌంట్లోకి ఇవ్వండి. లేకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా ఉద్యమిస్తామని కూడా మన విద్యాశాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి వారికి కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.